హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకైతే ఒక లైక్ కొట్టండి. మన సబ్స్క్రైబర్ ఒకరైతే భార్యాభర్తల బంధం గురించి చెప్పక్క అని చాలా రోజుల క్రితం కామెంట్ పెట్టారు. నాకే కుదరలేదు వీడియో చేయడానికి. పనుల గురించి చెప్పడం అయితే ఆ వీడియోలు చాలా తేలిక. ఇలాంటి మాటలు చెప్పాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. అందులో భార్యాభర్తల బంధం గురించి చెప్పాలంటే అది మామూలు విషయం కాదు. చెప్పినంత తేలిక కాదు. భార్యాభర్తల బంధం అనేది స్ట్రాంగ్గా ఉండాలంటే ముందు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి, ప్రేమ ఉండాలి, బాధ్యతలు కలిగి ఉండాలి. ముఖ్యంగా బాధ్యతల కోసమైనా కొన్ని మనం అడ్జస్ట్ అయి ఉండాలి. కొంతమంది భార్యాభర్తలకి ఎటువంటి గొడవలు ఉండవు. చాలా ప్రేమగా ఆప్యాయతగా ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య ఏ డిస్టర్బెన్స్ అనేది ఉండదు. కానీ డిస్టర్బెన్స్ వచ్చిద్ది ఎవరి వల్ల? ఫ్యామిలీ మెంబర్స్ వల్ల వచ్చిద్ది. అత్త వల్ల, తోడికోడళ్ళ వల్ల, ఆడపడుచుల వల్ల, వీళ్ళ వల్ల వాళ్ళిద్దరి మధ్య అయితే గొడవలు ఎక్కువగా వస్తుంటాయి. కానీ ప్రత్యేకంగా వాళ్ళిద్దరికైతే ఎటువంటి గొడవలు ఉండవు. వాళ్ళిద్దరి మధ్య ఏ ప్రాబ్లం లేనప్పుడు బయట వాళ్ళ నుంచి గొడవలు వస్తున్నాయి అనుకోండి, అవి అసలు పట్టించుకోకూడదు. మన మనసుకు తీసుకోకూడదు. అవి ఎక్కడి నుంచి గొడవ వస్తుందో అక్కడికే మనం ఎండి పెట్టేయాలి. చెప్పినంత తేలిక కాదు చేయటం అనేది. మనం వాళ్ళతో ఎంత మంచిగా ఉన్నా కానీ వాళ్ళు ఏదో ఒక గొడవలు క్రియేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల మనకి గొడవలు వస్తున్నాయి, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. కానీ మీ హస్బెండ్ వచ్చేటప్పటికి చాలా సైలెంట్గా ఏమీ తెలియని వాళ్ళలాగా మీ మీద చాడీలు చెప్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళు చెప్పిన మాటలే వింటారు. ఒకవేళ మీరు మంచి అని తెలిసినా కూడా మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో మిమ్మల్ని పొగిడితే అని చెప్పేసి వాళ్ళ సైడ్నే ఉంటారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మంచిని మంచితోనే జయించాలి, చెడుని చెడుతోనే జయించాలి. మనం ఎంత చెప్పినా వాళ్ళు మంచిగా లేనప్పుడు మనం కూడా రివర్స్గానే ఉండాలి. మీ హస్బెండ్కి వాళ్ళ రియాలిటీ ఏంటి, వాళ్ళు చేసే పనులేంటి, వాళ్ళు అనే మాటలేంటి, వాళ్ళు ఎందుకు గొడవ పడుతున్నారు, ప్రాబ్లం ఎవరి వల్ల వస్తుందనేది మొత్తం క్లియర్గా చెప్పడం కాకుండా చూపించే విధానంగా ఉండాలి. ఒకసారి వాళ్ళకే కళ్ళకి కట్టినట్టుగా చూపించాలి. అప్పుడు తప్పెవరిది, ఒప్పెవరిది అనే విషయం వాళ్ళకి తెలిసి ఈసారి వాళ్ళు ఏదన్నా మీ మీద చాడీలు చెప్పినా కానీ వాళ్ళు చెప్పిన మాటలు వినరు. వాళ్ళ వల్ల మీ ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు రావు. అప్పటికి ఒకవేళ వాళ్ళు మీ మీద చాడీలు చెప్తున్నా కూడా వాళ్ళు చెప్పింది విని ఆ విషయాన్ని అనేది మీ దగ్గరికి తీసుకురాకుండా అక్కడికక్కడే వదిలేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి మనుషులు, వాళ్ళ క్యారెక్టర్ ఎలాంటిది అనేది మీరు రియాలిటీగా వాళ్ళకి చూపించినప్పుడు ఇంకా మీరేంటో వాళ్ళకి అర్థమైపోయింది కదా. ఇంకా వాళ్ళ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ మీ దగ్గరికి తీసుకురానివ్వకుండా చూస్తారు. లేదు ఎంతకీ వాళ్ళు మారట్లేదు, వాళ్ళ వల్ల గొడవలు వస్తున్నాయి అనుకున్నప్పుడు కొన్ని రోజుల పాటు వాళ్ళని దూరం పెట్టడం మంచిది. ఇంకొంతమంది ఉంటారు, భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు వస్తూనే ఉంటాయి. వాళ్ళ మధ్య మూడో పర్సన్ లేకపోయినా సరే వాళ్ళిద్దరికి ఎప్పుడు గొడవలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడు చీటికి మాటికి గొడవ పడతా పోట్లాడుతూనే ఉంటారు. ఎప్పుడు చూడండి 24 గంటలు ఏదో ఒకటి పోట్లాడుకుంటా, తిట్టుకుంటా, గొడవాడుకుంటూనే ఉంటారు. వీళ్ళు ఇంకో టైప్ మనస్తత్వం. ఇలాంటి వాళ్ళు ఎంత గొడవాడుకుంటారో అంత ప్రేమగా ఉంటారు. కానీ వీళ్ళు నలుగురిలో చులకన కాకుండా ఉండాలంటే వీళ్ళ గొడవలు అనేది వీళ్ళిద్దరి మధ్య ఉండాలి, ఇంటి వరకే పరిమితమై ఉండాలి. అలా గొడవలు ఆడకుండా నలుగురిలోకి పోయిందనుకోండి ఇంకా 10 మందిలో తేలికైపోతారు. నలుగురిలో ఒకరినొకళ్ళు తేలిక చేసుకోకూడదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు జోక్ వేసుకోకూడదు. జోకు వేసినా సరే అది నవ్వుకునే విధంగా ఉండాలి, కానీ అవతల మనిషి బాధపడే విధంగా ఉండకూడదు. నేను జోకేశాను, అందరు సరదాగా నవ్వుకుంటున్నారు, బాగానే ఉంటుంది. కానీ అవతల మనిషి బాధపడుతుందా లేదా అని కూడా చూసుకోవాలి. అందులో మీ భార్య కానీ మీ భర్త కానీ ముఖ్యంగా జోకులు వేసేది మాత్రం ఆడవాళ్ళ మీదే జోకులు వేస్తుంటారు. వాళ్ళు జోకులు వేశారు, మనకు నచ్చలేదు, నచ్చనప్పుడు అక్కడే వెంటనే గొడవ పడకుండా ఇలా నా మీద జోకులు వేయటం నాకు నచ్చలేదని చెప్పేస్తే సరిపోయిద్ది. అలా కాకుండా వాళ్ళు మీ గురించి ఏదో కామెంట్ చేశారని మీరు ఇంకొక 10 మంది ఉన్నప్పుడు మీ హస్బెండ్ గురించి కామెంట్ చేశారనుకోండి, మీరు నలుగురిలో చాలా తేలికైపోతారు. ఇంకా బయట వాళ్ళు మీ మీద జోకులు వేసుకొని కామెంట్స్ చేసుకొని నవ్వుకునే పరిస్థితులు కూడా వస్తాయి. అందుకని ఏ విషయమైనా సరే మూడో మనిషికి అనేది అస్సలు అవకాశం ఇవ్వకూడదు. ఇంకొన్ని విషయాల్లో భార్యాభర్తల్లో ఉన్న లోపాలను కూడా ఒకరికొకళ్ళు అర్థం చేసుకొని సరి చేసుకోవాలి. వీలైనంత వరకు మనల్ని మనం మార్చుకునే విధంగా ఉండాలి. ఒకరు దుబారా ఖర్చులు పెట్టే వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు పిసినారి వాళ్ళు ఉంటారు. దానికి తగిన విధంగా మనం అడ్జస్ట్ అయి ఉండాలి. ఎక్కువ పిసినారితనంగా ఉండకూడదు, ఎక్కువ దుబారా ఖర్చులు పెట్టుకోకుండా మీడియంగా ఉండాలి. నేను ఎంత పొదుపు చేసినా మా ఆయన ఏదో ఒక రకంగా ఖర్చు పెడుతున్నాడని చెప్పేసి మీరు కూడా ఖర్చు పెట్టారనుకోండి, ఇద్దరు ఖర్చు పెడతా ఉన్నారనుకోండి, ఇంకా రూపాయి కూడా మిగిలించుకోలేరు. అంతా అప్పుల పాలైపోయిద్ది. జీవితాలే తలకిందులవుతాయి. పిల్లల భవిష్యత్తు అనేది అంధకారంలోకి వెళ్ళిపోయిద్ది. అందుకని ఒకళ్ళ ఖర్చు పెట్టినా సరే ఇంకొకరు పొదుపు చేసే విధంగా ఉండాలి.
వాళ్ళకు కూడా మన ఇంటి పరిస్థితి ఏంటి, మన ఖర్చులేంటి, దీనివల్ల మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం అనేది ఒక ప్లానింగ్ ఉండాలి. ముందు ముఖ్యంగా భార్యాభర్తల బంధం స్ట్రాంగ్గా ఉండాలంటే ఫైనాన్షియల్గా కూడా మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడే ఎటువంటి ఇబ్బందులు రావు. కొంతమంది హస్బెండ్ వైఫ్ ఇద్దరు చాలా మంచి వాళ్ళు, చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. కాకపోతే ఏమవుతుంది, వాళ్ళ మధ్య ఫైనాన్షియల్ వల్ల సరిగ్గా మనీ అనేది లేకపోవటం వల్ల దానివల్ల గొడవలు వచ్చి దానివల్ల ఇబ్బందులు పడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అసలు పిల్లల గురించి కానీ మన గురించి కానీ ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. ఇంకా వేరే వాళ్ళ గురించి ఆలోచించకపోవటమే చాలా మంచిది. వీలైనంత వరకు మీ గురించి మీ పిల్లల గురించి ఆలోచించుకోవాలి. మిగిలిన వారికి మన బాధ్యతగా మనం ఎంతవరకు వాళ్ళు చేయాలి అంతవరకు మన బాధ్యత ప్రకారం మనం చేయాలి. వాళ్ళేదో అనుకుంటారు వీళ్ళేదో అనుకుంటారని లేనిపోయిన ఖర్చులన్నీ చేసుకొని అవతల వాళ్ళని సంతోషపరచాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకరికొకరు కష్టాల్లో సుఖాల్లో పాలు పంచుకోవాలి. మీకు ఏదన్నా ప్రాబ్లం వచ్చింది, ఏదన్నా ఇబ్బందిగా ఉందనుకోండి, వాళ్ళతో షేర్ చేసుకోండి. మన మనసులోని మాటని ఎవరికి చెప్పుకుంటాము, ఎవరికి చెప్పుకోగలుగుతాము? చెప్పుకునేది భార్యాభర్తలు ఇద్దరే. పక్క మనుషులకి ఎవరికి చెప్పుకోలేము. ఎవరు మన దగ్గరలో ఉండరు కదా. ఎవరున్నా దూరంలోనే ఉంటారు. మన దగ్గరలో ఉండేది మనమే కాబట్టి ఒకరికొకరు కష్టాలు సుఖాలు అనేవి ఒకరికొకరు షేర్ చేసుకోవాలి. నాకెందుకులే, వాళ్ళు ఎంత చెప్పినా వినరు, వాళ్ళ గురించి మనం ఎందుకు పట్టించుకోవాలి అని వదిలేసామనుకోండి, ఇంకా అలాగనే దూరం అయిపోతుంటారు. ఫస్ట్లో కొంచెం గొడవలు జరిగినా మీరు చెప్పినా వినకపోయినా సరే చెప్తుండే కొద్దీ వాళ్ళకే అలవాటైపోయి ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా కానీ మార్పు వచ్చింది కదా. అది భార్య కానీ భర్త కానీ ఎవరో ఒకరిలో మనం చెప్తుండే కొద్దీ ఒకసారి కాకపోతే ఒకసారైనా సరే వాళ్ళలో మార్పు అనేది వచ్చింది. అందుకనే ఒకరికొకరు మాట్లాడుకొని కష్ట సుఖాలు అనేవి పంచుకోవాలి. కొంతమంది ఉంటారు, హస్బెండ్ ఏదన్నా సరే పేరెంట్స్కి ఫోన్ చేసి ప్రతి ఒక్కటి వాళ్ళతో చెప్తూ ఉంటారు, వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఆ విషయాలన్నీ ఇక్కడ వీళ్ళకి నచ్చవు. ప్రతి చిన్న విషయం వాళ్ళకి చెప్పటం ఎందుకు అనే ఆలోచన కూడా వీళ్ళల్లో ఉండిద్ది. అలాంటప్పుడు ప్రతి చిన్న విషయం కూడా పేరెంట్స్కి చెప్పకూడదు. మన పెద్దవాళ్ళు ఒక మాట అంటారు చూడండి, అత్తింటి విషయాలు పుట్టింట్లో చెప్పకూడదు, పుట్టింటి విషయాలు అత్తింట్లో చెప్పకూడదని. అక్కడ వాళ్ళని ఇక్కడ తేలిక చేయకూడదు, ఇక్కడ వాళ్ళని అక్కడ తేలిక చేయకూడదు. ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ చాలా బాధ్యతగా ఉండాలి. బాధ్యత కలిగిన వ్యక్తులు ఎవరు వ్యసనాల బారిన పడరు. నా కుటుంబం పరిస్థితి ఏమిటి, నా పిల్లల పరిస్థితి ఏమిటి, ఇంటి ఖర్చులు, నేను డబ్బు ఎలా సంపాదించుకోవాలి, కుటుంబాన్ని ఎలా నడపాలి, రేపు పిల్లల భవిష్యత్తు ఏమిటి అనే ఈ ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రం ఎటువంటి వ్యసనాల బారిన పడరు. బాధ్యతగా లేని వాళ్ళే ఇంకా వాళ్ళకి ఏమీ ఉండదు. ఎక్కడ ఏం జరుగుతుంది, కుటుంబంలో ఖర్చులేంటి, వాళ్ళు తిన్నారా లేదా, ఇంటి అవసరాలకి కావలసిన సరుకులు ఉన్నాయా లేదా, మనీ ఉందా లేదా అనేది ఏమీ పట్టించుకోరు. వాళ్ళ గురించే వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు మనం ఎంత చెప్పినా మారరు. ఇలాంటి వాళ్ళనైతే మాత్రం కొంచెం దూరం పెట్టడమే మంచిది. పిల్లల జీవితాలు పిల్లల భవిష్యత్తులు బాగుండాలంటే మాత్రం ఇలాంటి వాళ్ళని దూరం పెట్టాలి. బాధ్యత లేని వాళ్ళు, ఇంకా వాళ్ళ గురించి వాళ్ళు వ్యసనాల బారిన పడే వాళ్ళని దూరం పెట్టడమే చాలా మంచిది. కానీ అన్ని బాధ్యతలు కలిగి ఉండి చిన్న చిన్న గొడవల వల్ల, చిన్న చిన్న మనస్పర్ధల వల్ల జీవితాలను మాత్రం నాశనం చేసుకోవద్దు. ఏదన్నా చిన్న చిన్న గొడవలు ఉన్నా, మనస్పర్ధలు ఉన్నా సరే ఆ ప్రాబ్లం అనేది ఇంకా అంతవరకే. ఇద్దరు మాట్లాడుకోవాలి, ఇంకా దానికి ఒక పరిష్కారం ఎతుక్కోవాలి. భార్య బాధ్యత ఏమిటి? ఉదయం నిద్ర లేచి ఇంటి పని వంట పని అన్నీ సక్రమంగా చేసి ఇంట్లో వాళ్ళకి కావాల్సినవన్నీ మనం టయానికి ఏర్పాటు చేసి పెట్టాలి. భర్త బాధ్యత ఇంట్లో వాళ్ళ అవసరాలని చూసుకోవాలి. ఇంట్లో వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ అవసరాలు ఏమిటి, అవసరానికి కావాల్సినవన్నీ తీసుకురావాలి. అంటే అవసరానికి కావాల్సినవన్నీ అని మన తాహతకు మించి కాదు, మన ఇంట్లో వాళ్ళకి అవసరమైనవి మనకు తాహతకి తగినట్టు విధంగా అందరినీ చూసుకోవాలి. ఇలా ఒకరికొకరు బాధ్యతగా ఉన్నారనుకోండి, ఏదైనా చిన్న చిన్న గొడవలు ఉన్నా కానీ ఈ చిన్న గొడవలే కదా, మా ఆయన చూడు ఎంత బాధ్యతగా ఉన్నాడో, నాకు అవసరానికి కావాల్సినవన్నీ తీసుకొస్తున్నాడు, ఇంతకంటే కావాల్సింది ఏముంది నాకు, అన్ని అవసరాలు చూసుకుంటున్నారు, పిల్లలకి నన్ను మంచిగా చూసుకుంటున్నారు, ఇంటికి అవసరమైన నిత్యావసర సరుకులు కానీ ఏదైనా సరే బాధ్యతగా ఉన్నారు. ఒక చిన్న మాట అంటే ఏమైందని మీరు కాంప్రమైజ్ అవుతారు. అలాగే మీరు ఏదైనా ఒక మాట అన్నా మీ వల్ల మీ హస్బెండ్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ, లేదనుకోండి ఇంట్లో ఏదైనా చిన్న చిన్న గొడవలు తోడు కోడళ్ళ వల్ల ఇందాక చెప్పినట్టు అలా గొడవలు వచ్చినాయి అనుకోండి, గొడవలు వచ్చినా సరే మీరు చాలా బాధ్యతగా ఉండి మీ పనులన్నీ మీరు సక్రమంగా నెరవేరుస్తున్నారనుకోండి, వాళ్ళకు కూడా మీ మీద మంచి పాజిటివ్ ఒపీనియన్ అయితే వచ్చింది. ఇంటి పని అనేది చాలా చక్కగా చేసుకుంటుంది. పిల్లల గురించి, నా గురించి, అందరి గురించి చక్కగా చూస్తుంది. టయానికి కావాల్సినవి చక్కగా వండి పెడుతుంది, అన్నీ కావాల్సినవన్నీ రెడీ చేస్తుంది. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నాకు లంచ్ బాక్స్ కానీ అన్నీ తను టయానికి చేస్తుంది. తన బాధ్యత తను సక్రమంగా నెరవేరుస్తుంది.
ఒక చిన్న మాట చిన్న గొడవే కదా, ఏమైందిలే మనమే అడ్జస్ట్ అవ్వచ్చు కదా అని చెప్పేసి వాళ్ళే అడ్జస్ట్ అవుతారు. హస్బెండ్ ఏదైనా ప్రేమతో ఒక చీర తీసుకొచ్చారనుకోండి, చీర తీసుకొస్తే ఆ చీర మనకు నచ్చలేదు, ఓల్డ్ మోడల్ బాగుండలేదు, వాళ్ళ మొహాన్ని నచ్చలేదు, నీకు టేస్ట్ తెలియదు, ఇలాంటిది తెచ్చావు అలాంటిది తెచ్చావు డబ్బులు వేస్ట్ చేసావు తగలబెట్టావని తిట్టామనుకోండి, ఇంకా అక్కడే మనస్పర్ధలు అనేది వచ్చేది. ముందే మొహం మీద అలా చెప్పకుండా తర్వాత చెప్పాలి, చీర అనేది కొంచెం ఓల్డ్ మోడల్గా ఉంది, ఇప్పుడు ఫ్యాషన్ కాదు, ఈ కలర్ అనేది నాకు ఉందని నార్మల్గా చెప్పామనుకోండి, తర్వాత వాళ్ళు అర్థం చేసుకుంటారు. మనం పుట్టినప్పటి నుంచి పెళ్ళయ్యేంత వరకు మన బాధ్యత మన తల్లిదండ్రులది, తర్వాత మన బాధ్యత అనేది భర్తది. కడ వరకు కలిసి ఉండాల్సింది భార్యాభర్తలు ఇద్దరే, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, కష్టాలు సుఖాలు పాలు పంచుకోవాలి. ఇదే ఈరోజు వీడియో.